వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. పట్టణ ప్రాంతాలలో పార్కుల ఆవశ్యకత ఎంతో ఉందన్న మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. ఒడ్డే ఓబన్న జయంతి ఉత్సవాలలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ అబగని రమేష్ గౌడ్. పజ్జూరు గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించిన తిప్పర్తి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బద్దం సుధీర్. రక్తదానం ప్రాణదానంతో సమానమన్న ఐఎంఏ నీలగిరి అధ్యక్షులు డాక్టర్ అనితారాణి. త్రినేటి విద్యా సంస్థలలో ఘనంగా భోగి సంక్రాంతి సంబరాలు. నాంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన జెడ్పీటీసీ వెలుగొట్టి వెంకటేశ్వర రెడ్డి. కార్మికులకు అండ ఏఐటీసీ జెండా అన్న పల్లా దేవేందర్ రెడ్డి. ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్. అర్ధాకలితో పస్తులుంటున్న పేద ప్రజలకు అన్నదానం నిర్వహించడం అభినందనీయమన్న సుధాకర్ పీవీసీ అధినేత నీలా వాసుదేవ్. టీఎన్జీ యూనియన్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు. నాంపల్లి మండల కేంద్రంలోని గాంధీజీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. ఫిబ్రవరి 29న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద జరిగే పోరుగర్జన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన మారపాక నరేందర్ మాదిగ. విద్యార్థులు వివేకానందుని ఆదర్శంగా తీసుకోవాలన్న బండిరాజుల శంకర్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. గురువారం జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన అర్బన్ ఫారెస్ట్ పార్కును మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఆడుకుంటున్న చిన్నారులతో సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం మాట్లాడారు. గురువారం జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఏర్పాటు చేసిన అర్బన్ ఫారెస్ట్ పార్కును మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఆడుకుంటున్న చిన్నారులతో మాట్లాడుతూ సౌకర్యాలపై ఆరా తీశారు. మంత్రిగా ఉన్నప్పుడు దూరదృష్టితో పార్కులు ఏర్పాటు చేసిన క్రీడా పరికరాలు, వాకింగ్ ట్రాక్ లాంటి వాటిని నేడు నిత్యం వందలాది మంది ఉపయోగించుకుంటున్నారని అక్కడికి వచ్చిన వారు తెలిపారు. పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణంలో చిన్న పెద్దలు సేద తీర్చడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. రోజు రోజుకు రద్దీ పెరుగుతున్న దృష్ట్యా భవిష్యత్తులో మరింతగా పార్కును విస్తరించడానికి కృషి చేస్తానన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని అర్బన్ పార్కులను ప్రజల కోసం తీర్చిదిద్దినట్లు తెలిపారు. వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆమె వెంట మున్సిపల్ చైర్మన్ అబ్దుల్లా సాది, నాయకులు యూసఫ్ పటేల్, కౌన్సిలర్ శంషుద్దీన్, నాయకులు తదితరులు ఉన్నారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గురువారం నల్గొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర సమర యోధుడు ఒడ్డే ఓబన్న జయంతి ఉత్సవాలలో మున్సిపల్ చైర్మన్ అబగోని రమేష్ గౌడ్ పాల్గొని వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గురువారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర సమర యోధుడు వడ్డే ఓబన్న జయంతి ఉత్సవాలలో మున్సిపల్ చైర్మన్ అబగోని రమేష్ గౌడ్ పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వారు చేసిన సాహస కార్యకలాపాల గురించి వివరించి వారి జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ, చక్రధరి రామరాజు, కౌన్సిలర్లు పున్న గణేష్, పబు సాయి, సందీప్, ఇబ్రహీం, ఇమ్తియాజ్, కంది సూర్యనారాయణ, గుండు వెంకటేశ్వర్లు, ప్రసన్న కుమార్, వెంకన్న యాదవ్, వెంకట్ నర్సయ్య, ఎల్లం రాజు, కాశయ్య గౌడ్, జనార్దన్ గౌడ్, గడ్డం దశరథ, సోమ మల్లయ్య, శంకర్ తదితరులు పాల్గొన్నారు. తిప్పర్తి మండలంలోని పజ్జూరు గ్రామ క్రికెట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంటును తిప్పర్తి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బద్దం సుధీర్, డీసీసీ అధికార ప్రతినిధి పాషం నరేష్ రెడ్డి, తిప్పర్తి ఎంపీటీసీ పల్లె ఎల్లయ్య, జిల్లా కాంగ్రెస్ నాయకులు పాదూరి శ్రీనివాస్ రెడ్డి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా నరేష్ రెడ్డి మాట్లాడారు. తిప్పర్తి మండలంలోని పజ్జూరు గ్రామం క్రికెట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను తిప్పర్తి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బద్దం సుధీర్, డీసీసీ అధికార ప్రతినిధి పాషం నరేష్ రెడ్డి, తిప్పర్తి ఎంపీటీసీ పల్లె ఎల్లయ్య, జిల్లా కాంగ్రెస్ నాయకులు పాదూరి శ్రీనివాస్ రెడ్డి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా నరేష్ రెడ్డి మాట్లాడుతూ క్రీడలు శారీరక మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో క్రీడలు క్రీడాకారులను ప్రోత్సహించవలసిన అవసరం ఉందని అన్నారు.
పరుగుల రాణి పీటీ ఉష, కరణం మల్లేశ్వరి, భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన జస్ప్రీత్ బుమ్రా తదితరులు మారుమూల ప్రాంతాల నుండి క్రీడలలో రాణించారని గుర్తు చేశారు. క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలని, క్రీడా స్ఫూర్తితో పోటీలలో పాల్గొనాలని క్రీడాకారులను కోరారు. యువకులు క్రీడలను ప్రోత్సహించి క్రీడాకారులను నిర్వహించే సహకరిస్తున్న బద్దం సుధీర్ మరియు ఇతర స్పాన్సర్స్ను అభినందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో తిప్పర్తి ఎంపీటీసీ పల్లె ఎల్లయ్య, మామిడాల సర్పంచ్ నాగమణి అంబేద్కర్, తిప్పర్తి ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ఆదిముల్ల సురేష్, జిల్లా కాంగ్రెస్ నాయకులు దొంతినేని నాగేశ్వరరావు, సోషల్ మీడియా తెలంగాణ కోఆర్డినేటర్ గండమల్ల మనోహర్, మండల కాంగ్రెస్ నాయకులు తండు సతీష్ గౌడ్, ఏపూరి ఆనంద్, గోనె కరుణాకర్, మాతంగి శోభన్ బాబు, లవిశెట్టి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. పజ్జూర్ గ్రామంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు, క్రీడాకారులకు అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా కూడా యువకులకు, విద్యార్థులకు క్రీడలు అనేటివి మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి. శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి. ఈ క్రీడలను ప్రోత్సహించాలి. ఈరోజు ఇక్కడ జరుగుతున్న టోర్నమెంట్ను మన సుధీర్ ముందుండి ప్రోత్సహిస్తున్నాడు. అతనికి అభినందనలు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులు ఎదగాలి. మన భారతదేశం ఇంత జనాభా ఉన్నా కూడా క్రీడల్లో కొద్దిగా పథకాలు రావడం లేదంటే గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలకు ప్రోత్సాహం లేకుండానే. కానీ మట్టిలో మాణిక్యాలు గ్రామాల్లో కూడా ఉన్నాయని మనకు నిరూపితమైంది. పరుగుల రాణి పీటీ ఉష ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన ఆమె. గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని డాక్టర్స్ కాలనీలో నీలగిరి ఐఎంఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని డాక్టర్ అనితారాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు రక్తదాతలకు సర్టిఫికేట్ అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో అనితారాణి మాట్లాడారు. గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని డాక్టర్స్ కాలనీలో నీలగిరి ఐఎంఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని డాక్టర్ అనితారాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు రక్తదాతలకు సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ అనితారాణి మాట్లాడుతూ రోగులకు అత్యవసర సమయాల్లో రక్తం అందక అనేక మంది మృతి చెందుతున్నారన్నారు. ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ 6 నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని కోరారు. ఈ రక్తదాన శిబిరంలో 54 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు తెలిపారు. రక్తదానం చేయడానికి ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ముందు కూడా ప్రతి ఒక్క నర్సింగ్ హోం, ప్రతి ఒక్క హాస్పిటల్లో ఐఎంఏ డాక్టర్ ద్వారా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తామని అన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు గోలి అమరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఏఎన్టీఆర్ సొసైటీ నీలగిరి బ్రాంచ్ వారు ఒక రక్తదాన శిబిరానికి కాకుండా నల్గొండలో ఉన్నటువంటి యూత్ ప్రోగ్రామ్స్, డీప్ ఫ్రీజర్స్ ఫర్ ది డెడ్ బాడీస్, మహాప్రస్థానం, అలాగే ఈ మధ్యనే మన గవర్నమెంట్ తమిళ సౌందర్యరాజన్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా నల్గొండ బ్రాంచ్కి వచ్చినటువంటి మొబైల్ మెడికల్ యూనిట్ ద్వారా పల్లెటూర్లకు వెళ్లి 60 సంవత్సరాల పైబడిన వృద్ధులకు వారి యొక్క ఆరోగ్య పరిస్థితి నమోదు చేసుకుని వారికి కావాల్సిన విటమిన్లు, కాల్షియం, బి కాంప్లెక్స్ టాబ్లెట్లు ఇస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని ప్రతి 2-3 నెలలకోసారి కూడా పరీక్షించే విధంగా చేస్తున్నామని తెలిపారు. ఐఎంఏ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు డాక్టర్ పుల్లారావు మాట్లాడుతూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నీలగిరి బ్రాంచ్ డాక్టర్లు సామాజిక బాధ్యతగా రోగులను పరీక్షించడమే కాకుండా అనేక రకాలైనటువంటి హెల్త్ క్యాంప్ కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. ఈ రక్తదాన శిబిరంలో ఐఎంఏ నీలగిరి కార్యదర్శి డాక్టర్ రమేష్, కోశాధికారి ప్రవీణ్, మాజీ అధ్యక్షులు డాక్టర్ ఎంవిఎన్ మూర్తి, డాక్టర్లు విశ్వజ్యోతి, డాక్టర్ విజయ్, డాక్టర్ సుబ్బారావు, డాక్టర్ ప్రశాంత్ రెడ్డి, శ్రవణ్, లెలిన్, పుష్ప, డానియల్, ప్రముఖ విద్యావేత్త లైన్ గుండెబోయిన లింగయ్య, రెడ్ క్రాస్ మేనేజింగ్ సభ్యులు జిల్లా దశద సూరెడ్డి, సరస్వతి తదితరులు పాల్గొన్నారు. మనిషికి తెలియాలి చిరకాలం
అందరినీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ నలుగురు పిలుచుకోవాలి, మన ఒక్కరు సెల్ఫిష్ అని కాదు. సంతోషిస్తున్నాము. ఇంకా వాళ్ళు చాలా చక్కటి కార్యక్రమాలు చేయాలని, దేవుడు వాళ్ళకు మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, వాళ్ళకు శక్తిని బలమును ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా కాపాడి ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుడు వాళ్ళని ఆశీర్వదించాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. భోగి సంక్రాంతి సందర్భంగా గురువారం వాటి ప్రాముఖ్యతను విద్యార్థులు తెలుసుకోవాలని ప్రముఖ త్రినేటి విద్యా సంస్థల ప్రిన్సిపల్ అండ్ డైరెక్టర్ ఆర్ ఉజ్జయిని మంజుల వారి తరగతుల ఉపాధ్యాయులు త్రినేటి విద్యా సంస్థల చైర్మన్ కేవి కృష్ణారావుతో కలిసి అతి ఉత్సాహంగా విద్యార్థులు సంబరాలు జరుపుకున్నారు. భోగి సంక్రాంతి సందర్భంగా వాటి ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలుసుకోవాలని ప్రముఖ త్రినేటి విద్యా సంస్థల ప్రిన్సిపల్ అండ్ డైరెక్టర్ ఆర్ ఉజ్జయిని మంజుల వారి తరగతుల ఉపాధ్యాయులు వారి సమన్వయ కార్యకర్తలు త్రినేటి విద్యా సంస్థల చైర్మన్ కేవి కృష్ణారావుతో కలిసి అతి ఉత్సాహంగా విద్యార్థులను త్రినేటి విద్యా సంస్థలు నర్సరీ నుండి 2వ తరగతి వరకు 4 నుండి 7 సంవత్సరాల వరకు విద్యార్థులకు భోగి పండ్లు, పాలకాయలు, చెరుకు, రేగు పండ్లు, నువ్వుల బియ్యం, అక్షంతలుగా పూల రెక్కలతో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 2వ తరగతి పైన బాలులకు పతంగులు ఎగరవేశారు. ముగింపు సందర్భంగా గొబ్బెమ్మలు, పిడికలతో కట్టెలు వేసి భోగి మంటలు వెలిగించి దాని చుట్టూ భోగి పాటలు పాడుతూ విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు తల్లిదండ్రులు విశ్వసించు ప్రతి పండుగ విశిష్టతను తెలుపుతూ ఉన్న పాఠశాల ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలిపారు. నాంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గతంలో అనేక పర్యాయాలు కొంతమంది దుండగులు రాత్రి సమయాలలో ప్రహరీ గోడ దూకి పాఠశాలలోకి ప్రవేశించి బడి తలుపులు, కిటికీలు, తాళాలు ధ్వంసం చేసి స్టోర్ రూమ్లో ఉన్న బియ్యాన్ని చోరీ చేయడం జరిగింది. రాత్రి సమయాలలో గుర్తు తెలియని వ్యక్తులు పాఠశాల ఆవరణలోకి ప్రవేశించి విద్యార్థుల తరగతి గదిలోకి అక్రమంగా దూరి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుండడంతో రక్షణ కల్పించే ఉద్దేశంతో జెడ్పీటీసీ ఎలుగోటి వెంకటేశ్వర రెడ్డి గురువారం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి రిబ్బన్ను కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నాంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గతంలో అనేక పర్యాయాలు కొంతమంది దుండగులు రాత్రి సమయాలలో ప్రహరీ గోడ దూకి పాఠశాలలోకి ప్రవేశించి బడి తలుపులు, కిటికీలు, తాళాలు ధ్వంసం చేసి స్టోర్ రూమ్లో ఉన్న బియ్యాన్ని చోరీ చేయడం జరిగింది. రాత్రి సమయాల్లో గుర్తు చేయని వ్యక్తులు పాఠశాల ఆవరణలోకి ప్రవేశించి విద్యార్థుల తరగతి గదుల్లోకి అక్రమంగా దూరి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుండడంతో రక్షణ కల్పించే ఉద్దేశంతో అందుకు పరిష్కార మార్గంగా పాఠశాల ఆవరణలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంజీవరావు స్థానిక జెడ్పీటీసీ ఎలుగోటి వెంకటేశ్వర రెడ్డిని కోరగా ఆయన వెంటనే స్పందించి తన స్వంత నిధులను వెచ్చించి పాఠశాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. జెడ్పీటీసీ ఇచ్చిన హామీ మేరకు 45,000 రూపాయల వ్యయంతో 8 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసిన కెమెరాలను జెడ్పీటీసీ ఎలుగోటి వెంకటేశ్వర రెడ్డి గురువారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. స్వయంగా సీసీ కెమెరాల పనితీరును పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె సంజీవరావు వివరించగా జెడ్పీటీసీ వెంకటేశ్వర రెడ్డి వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ పాఠశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందని, విద్యార్థుల రక్షణ కొరకు సహాయం అందించిన జెడ్పీటీసీ ఎలుగోటి వెంకటేశ్వరరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గాలెంక గురుపాదం, త్రివేణి సంగమం సోషల్ వర్క్ సొసైటీ చైర్మన్ ఈద శేఖర్, పాఠశాల ఉపాధ్యాయులు కత్తి కృష్ణారెడ్డి, బిరుదోజు దామోదరాచారి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు కదా, ఈ సీసీ కెమెరాలు మీకు ఎవరు డొనేట్ చేశారు? అది చేయడం వల్ల మీకు ఇంతకుముందు మాకు లాస్ట్ అకాడమిక్ ఇయర్లో పలు దొంగతనాలు జరిగినాయి మా స్కూల్లో. బియ్యం 2-3 టైమ్స్
తీసుకెళ్ళిపోయారు. వెనకాల నుంచి కిటికీ కూడా తీసేసి తీసుకుపోయారు. సో ఆ టైంలోనే మేము సార్ని జెడ్పీటీసీ గారిని వెంకటేశ్వర రెడ్డి సార్ని రిక్వెస్ట్ చేసి ఉంటుంది, కొంచెం మాకు సర్వైలెన్స్ ఉండేటట్టు సీసీ కెమెరాలు ఉంటే బాగుంటుంది అని చెప్పినాము. రిక్వెస్ట్ చేస్తే సార్ సరే తప్పకుండా దాన్ని పరిశీలిస్తామని చెప్పి ఇప్పుడు మాకు 8 కెమెరాస్ ఉండేటట్టు ఆల్మోస్ట్ అంతా కవర్ అయిపోయింది. ఇంకొక 2 చోట్ల ఉన్నాయంటే కవర్ కాని ప్లేసెస్. ఇప్పుడు అంటే భద్రత, పిల్లల భద్రత కానీ స్కూల్ భద్రత కానీ బేసిక్గా ఉంటుందని మేము అనుకుంటున్నాము. సార్కి ఈ సందర్భంగా మా పాఠశాల తరఫున, విద్యార్థుల తరఫున, మా స్టాఫ్ తరఫున కృతజ్ఞతలు. అదేవిధంగా సరే స్కూల్ స్టాఫ్ విషయంలో వాళ్ళు ఎలా అనిపిస్తుంది ఈ కార్యక్రమం కనుక్కుందాం. సార్ చెప్పండి సార్, ఎలా ఉంది ఈ చేయడం? ఈ సీసీ కెమెరాలు అనేది మనకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో జరిగిన పరిణామాలను బట్టి మా హెడ్ మాస్టర్ చెప్పినట్టు చాలా మనకు బియ్యం ఒకసారి దొంగతనం జరిగింది. అదేవిధంగా విద్యార్థులు కూడా ఏదైనా కొట్టుకున్నట్టు కూడా కానీ పారిపోవడం కానీ అట్లాంటివి జరిగినప్పుడు కూడా తెలుస్తుంది. తర్వాత మనకు మంచినీళ్ళ ట్యాంక్ దగ్గర దాదాపు చాలాసార్లు ట్యాబ్లు ఇరగొట్టడం జరుగుతుంది అవుటర్స్ వచ్చి. అవి కూడా ఇప్పుడు మనం గుర్తించేదానికి వీలుంది. ప్రతి విషయాన్ని కూడా హెడ్ మాస్టర్ దృష్టి తీసుకోవడానికి, కనుక్కోవడానికి మనకు చాలా ఈజీగా ఉంది. అదేమో వంట దగ్గర ఇది కార్మిక హక్కుల కోసం ఏఐటీయూసీ నిరంతరం రాజీ లేని సమరశీల పోరాటాలు నడుపుతుందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం నల్గొండలోని ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో నూతన డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గురువారం నల్గొండలోని ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో నూతన డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, భారతదేశంలో ఏర్పడ్డ మొట్టమొదటి కార్మిక సంఘం ఏఐటీయూసీ అని నాటి నుండి నేటి వరకు కార్మికుల సమస్యలపై రాజీ లేని సమరశీల పోరాటాలు నడుపుతుందని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాలు మరింత తీవ్రతం చేయాలని ఆయన కార్మిక లోకానికి పిలుపునిచ్చారు. కార్మిక చట్టాలు సమూలంగా మార్చివేస్తూ పెట్టుబడిదారుల కొమ్ము కాస్తున్న కేంద్ర ప్రభుత్వం దేశ సంపదను కొంతమంది కార్పొరేట్ల చేతుల్లో పెడుతుందని ఆరోపించారు. హక్కుల సాధన కోసం కార్మిక లోకం పోరాటాలు మరింత తీవ్రతరం చేయాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. బీజేపీ పాలన కార్మికులు ఉపాధి కోల్పోయి దేశంలో నిరుద్యోగ మరియు పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కోశాధికారి దోనకొండ వెంకటేశ్వర్లు, డివిజన్ కార్యదర్శి వి లెనిన్, బాసని వెంకటయ్య, ఎండి జానీ, శ్రీను, మాదర్, యాదయ్య, యూసఫ్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. గురువారం నల్గొండ పట్టణంలోని స్థానిక మిర్యాలగూడ రోడ్లో గల రాజ్ నగర్ ఖాన్ నిసార్ హాస్పిటల్ ఏర్పాటు చేసిన ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాన్ని జెడ్పీటీసీ పాషం రామ్రెడ్డి, నల్గొండ మున్సిపల్ చైర్మన్ అబగోని రమేష్ గౌడ్, 45వ వార్డు కౌన్సిలర్ మహమ్మద్ అమీర్ అలీలు ముఖ్య అతిథులుగా హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.
గురువారం నల్గొండ పట్టణంలోని స్థానిక మిర్యాలగూడ రోడ్లో గల రాజ్నగర్ ఖాన్ నిసార్ హాస్పిటల్ ఏర్పాటు చేసిన ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాన్ని జెడ్పీటీసీ పాషం రామరెడ్డి, నల్గొండ మున్సిపల్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, 45వ వార్డు కౌన్సిలర్ మహమ్మద్ అమీర్ అలీలు ముఖ్య అతిథులుగా హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేర్ హాస్పిటల్ నాంపల్లి హైదరాబాద్ బృందం, డాక్టర్ జాహిద్ కార్డియాలజిస్ట్, కె ప్రవీణ్ కుమార్ మార్కెటింగ్ హెడ్, మహమ్మద్ అక్ఫాక్ డిప్యూటీ మార్కెటింగ్ ఇతరులు తమ సేవలను అంకితాభావంతో అందించారు. దాదాపు 100 మందికి పైగా రోగులను పరీక్షించారు. అదేవిధంగా ఈసీజీ, ర్యాండమ్ బ్లడ్ షుగర్, గుండె జబ్బులకు సంబంధించిన బ్లడ్ ప్రెషర్ని తనిఖీ చేసి విలువైన సలహాలను అందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మైనారిటీ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ నల్గొండ డాక్టర్ ఏఏ ఖాన్, గౌరవ అధ్యక్షులు ఇంజనీర్ ఎంఏ అజీజ్, అధ్యక్షులు మహమ్మద్ మొయిజ్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి అబ్దుల్ అలీం, ప్రధాన కార్యదర్శి సుఫియాయుద్దీన్, కోశాధికారి ఎంఏ ఫర్వేజ్, అదనపు ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అతీక్ అహ్మద్, వైస్ ప్రెసిడెంట్ పఠాన్ లతీఫ్ ఖాన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ, కో ఆర్గనైజర్లు షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. ऐसा दिन तरीका नहीं होता, ये जा रहे हैं पहले डालना पैसा సైజ్ పెరిగింది, పెరగడం వలన ప్రెషర్ పడుతుంది హార్ట్ మీద. సో చూసి స్టంట్ అవసరం పడవచ్చు కూడా, అవసరం పడితే. पहले कभी बताया किसी को? किसी को बताया पहले? नहीं अब नहीं, इससे पहले कुछ बताया कभी? हाँ, कोई प्रॉब्लम है आपको? हाँ, अच्छा सर्जरी हुई आपकी? सर्जरी जब जलन हो रहा दवाई चल रहा है? అందరికీ నమస్కారం అండి. ఈరోజు నాంపల్లి కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మన ఏఐ ఖాన్ గారి ఇంటి దగ్గర నిసార్ హాస్పిటల్ నేతృత్వంలో మనం ఒక హెల్త్ క్యాంప్ నిర్వహించామండి. ఇక్కడ గుండె జబ్బులు మరియు షుగర్ వ్యాధులు వేరే కారణాలతో చాలామంది వస్తున్నారండి. వాళ్ళందరికీ మనము ఫ్రీగా క్యాంపు నిర్వహించి షుగర్ టెస్ట్ కానీ, బీపీ టెస్ట్ కానీ, ఈసీజీ కానీ అందరికీ తీయించి ఏదైనా జబ్బులు ఉంటే వాళ్ళకి మన మెడిసిన్స్ రాయడం జరుగుతుంది. సో ఈరోజు ఈ మహత్తర కార్యం చేపట్టిన మన ఏఐ ఖాన్ గారికి తెలంగాణ స్టేట్ మైనారిటీ ఎంప్లాయీస్ హెల్త్ అసోసియేషన్ తరఫున కేర్ హాస్పిటల్ నుంచి థ్యాంక్స్ చెప్తున్నాను అండి. థ్యాంక్ యూ అండి ఫర్ ద నోబెల్ కాజ్. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. ఇంకా ఇప్పుడు గుండె సంబంధిత వ్యాధికి సంబంధించిన వాళ్ళు చాలామంది వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. అవును. అట్లాంటిది ఈ టెస్ట్ల ద్వారా ఇప్పుడు ఈ ఉచిత క్యాంప్ ద్వారా ఏమన్నా తెలిసాయా? ఈ టెస్ట్ ద్వారా మనకు ఈసీజీలో అండి చాలా వరకు తెలుస్తున్నాయి చేంజెస్ ఏమున్నాయి హార్ట్లో అనేవి. దాని తర్వాత వేరే ఏదైనా ప్రాబ్లం వస్తే మనం 2D ఎకో కోసం అని మనం చెప్పడం జరుగుతుంది. రాయడం కేర్ నాంపల్లికి వస్తే వాళ్ళకి మనం పూర్తిగా అందరి సమక్షంలో ట్రీట్మెంట్ చేయగలుగుతామండి. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू. मैं डॉक्टर ए खान, मैनेजिंग डायरेक्टर खान निसार हॉस्पिटल, मिर्यालवाड़ा रोड, नलगुंडा. आज तेलंगाना स्टेट माइनॉरिटी एम्प्लॉय सर्विस एसोसिएशन की ऑर्गेनाइजेशनशिप में केयर हॉस्पिटल से एक मेडिकल टीम यहाँ पर नलगुंडा तशरीफ़ लेकर आई है. एक फ्री मेडिकल कैंप का इनेकाद अमल में आया है, जिसमें केयर हॉस्पिटल के कार्डियोलॉजिस्ट जनाब डॉक्टर जैद साहब यहाँ पर जैसे तशरीफ़ लाए हैं पेशेंट्स को देखने के लिए. और इस कैंप का फ्री कैंप का इफ्तिताह
मेहमान खुसूसी जनाब अबगोनी रमेश गौड़ साहब इंचार्ज चेयरमैन म्यूनसिपाल्टी नलगुंडा ने किया और साथ में जो है सो पाशम राम रेड्डी साहब फ्लोर लीडर ज़िला परिषद नलगुंडा उन्होंने भी जो है सो मेहमान खुसूसी की हैसियत से यहाँ पर शिरकत की है और वार्ड 45 के काउंसलर जनाब मोहम्मद आमिर अली साहब भी मेहमान एजाज़ी के तौर पर इस प्रोग्राम में शरीक रहे। ये केयर हॉस्पिटल की जो टीम यहाँ पर आई है ख़ास तौर पे जो है सो डॉक्टर जैद साहब है और గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద బుద్ధ మంగయ్య జ్ఞాపకార్థం వారి కుమారులు బుద్ధ శ్రవణ్ కుమార్ శ్రీనివాస్ గుప్తా ఆధ్వర్యంలో పేద ప్రజలకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుధాకర్ పీవీసీ అధినేత మీలా వాసుదేవ్ పాల్గొని ప్రసంగించారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద బుద్ధ వెంకయ్య జ్ఞాపకార్థం వారి కుమారులు బుద్ధ శ్రవణ్ కుమార్ శ్రీనివాస్ గుప్తా ఆధ్వర్యంలో పేద ప్రజలకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుధాకర్ పీవీసీ అధినేత మీలా వాసుదేవ్ పాల్గొని మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలైన ఇంకో ఎంతో మంది పేద ప్రజలు పిడికెడు అన్నం కొరకు అల్లాడుతున్నారని తెలిపారు. అమావాస్యాన్ని పురస్కరించుకుని పేద ప్రజలకు అన్నదానం నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. అన్ని దానముల కన్నా అన్నదానం ఎంతో గొప్పదని, ఇలాంటి కార్యక్రమాలకు నా వంతు సహకారాన్ని ఎల్లప్పుడూ అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ బాధ్యులు తోనుపూనూరు సంతోష్, రాచకొండ శ్రీనివాస్, గుండా సుధామాధురి, మిట్టపల్లి రమేష్, గుండా ఉపేందర్, వంగవీటి రమేష్, పసుమర్తి కృష్ణమూర్తి, మిరియాల వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. టీఎన్జీ యూనియన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎస్ఎం హుసేన్ ముజీబ్ ఆధ్వర్యంలో జరుగుతున్న జిల్లా ఆట పోటీలు గురువారంతో ముగిశాయి. ఎటం సదానంద క్రికెట్ ఫైనల్ మ్యాచ్ కమర్షియల్ ట్యాక్స్ పై స్టాంపు రిజిస్ట్రేషన్ జట్టు విజయం సాధించింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నోడల్ డీఐజీ హైదరాబాద్ సైదిరెడ్డి, నోడల్ డీఐజీ రంగారెడ్డి జిల్లా శ్రీమతి ట్వింకిల్ జాన్లు హాజరై మాట్లాడారు. టీఎన్జీ యూనియన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎస్ఎం హుసేని ముజీబ్ ఆధ్వర్యంలో జరుగుతున్న జిల్లా ఆట పోటీలు గురువారంతో ముగిశాయి. ఎట్టం సదానంద క్రికెట్ ఫైనల్ మ్యాచ్ కమర్షియల్ ట్యాక్స్ పై స్టాంప్స్ రిజిస్ట్రేషన్ జట్టు విజయం సాధించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నోడల్ డీఐజీ హైదరాబాద్ సైదిరెడ్డి, నోడల్ డీఐజీ రంగారెడ్డి జిల్లా ట్వింకిల్ జాన్, హైదరాబాద్ సౌత్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ డివి ప్రసాద్, కమర్షియల్ ట్యాక్స్ గెజిటెడ్ అధికారుల అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి దేవేందర్, కమర్షియల్ ట్యాక్స్ ఏఎన్జిఓస్ రాష్ట్ర అధ్యక్షులు ప్రదీప్ రెడ్డి, కార్యదర్శి రహమత్ అలీ, తెలంగాణ సెక్రటరియట్ ఫైనాన్స్ సెక్షన్ ఆఫీసర్ రంజిత్లు హాజరయ్యారు. అనంతరం సైదిరెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులకు విధులతో పాటు ఉల్లాసం కూడా చాలా ముఖ్యమని, ఇంత మంచి కార్యక్రమం నిర్వహిస్తున్న హైదరాబాద్ జిల్లా అధ్యక్షులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ట్వింకిల్ జాన్ మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఫైనల్స్ గెలిచినందుకు తాను చాలా సంతోషించిన, గెలిచి ఓడిన క్రీడాకారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి విక్రమ్ కుమార్, సహా అధ్యక్షులు కేఆర్ రాజ్ కుమార్, ఉపాధ్యక్షులు వరదరాజు, ఉమర్ ఖాన్, కుర్రాడి శ్రీనివాస్, మహమ్మద్ అబ్దుల్ ముజీబ్, నరేష్ కుమార్, సంయుక్త కార్యదర్శి శ్రీమతి సుజాత, శ్రీమతి గీతా, ఖలీల్ అహ్మద్, వైదిక్ శాస్త్ర శ్రీధర్ నాయుడు, ముఖీం కురేషి, మాజీ కార్యదర్శి ప్రభాకర్, మాజీ సభ్యులు జానకి, ఏపీఆర్ఓ మహమ్మద్ వహీద్, యూనియన్ అధ్యక్షులు, కార్యదర్శులు, ప్రాథమిక సభ్యులు, మహిళా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నాంపల్లి మండల కేంద్రంలోని గాంధీజీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో గురువారం సంక్రాంతి సంబరాలను అంగరంగ వైభవంగా ట్రస్మా జిల్లా అధ్యక్షులు, గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల మహిళా ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాఠశాల మైదానంలో రంగులతో సంక్రాంతి ముగ్గులు వేసి గొబ్బెమ్మలను పేర్చి ఆటపాటలతో విద్యార్థులు హరిదాసు వేషధారణతో సంక్రాంతి పండుగకు స్వాగతం పలికారు. అనంతరం గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ ట్రస్మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడారు. నాంపల్లి మండల కేంద్రంలోని గాంధీజీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో గురువారం సంక్రాంతి సంబరాలను అంగరంగ వైభవంగా ట్రస్మా జిల్లా అధ్యక్షులు, గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల మహిళా ఉపాధ్యాయులు, విద్యార్థులు పాఠశాల మైదానంలో రంగులతో సంక్రాంతి ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పేర్చి ఆటపాటలతో విద్యార్థులు హరిదాసు వేషధారణతో సంక్రాంతి పండుగకు స్వాగతం పలికారు. అనంతరం పాఠశాల డైరెక్టర్ కర్నాటి నాగరాజు, ప్రిన్సిపల్ బందనాథం,
సురేష్తో కలిసి గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ కోడి శ్రీనివాసులు పాఠశాల విద్యార్థులకు భోగిపళ్ళు వేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ ట్రాస్మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ మొదటి రోజు రంగురంగులతో ఇంటి ముందు వాకిట్లో సంక్రాంతి ముగ్గులు వేసి భోగి మంటలు వెలిగించి ఆ మంటల్లో పిడికలు వేసి ఆ పిడికల భస్మాన్ని నుదుట పెట్టుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, చేదు జ్ఞాపకాలను పాత వస్త్రాలను భోగి మంటల్లో వేయాలని అన్నారు. అదేవిధంగా రేగు పండ్లను నీళ్లలో వేసి ఆ నీటితో స్నానం చేస్తే శుభం కలుగుతుందని సంక్రాంతి పండుగ గురించి విద్యార్థులకు వివరించారు. నూతన సంవత్సరంలో సంక్రాంతి పండుగకు స్వాగతం పలకాలని, పిండి వంటలు, నూతన వస్త్రాలతో పండుగ జరుపుకోవాలని, అందరికీ శుభం కలగాలని కోరారు. విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యతో పాటు ఆటపాటల్లో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు కన్నాటి నాగరాజు, సరికొండ వెంకన్న, ప్రిన్సిపల్ బందనాదం సురేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ఇతరులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ ఎన్ని రోజులు జరుపుకుంటాము? ఎన్ని రోజులు జరుపుకుంటే చెప్పాలి. నేను అడిగే క్వశ్చన్స్ ఆన్సర్ ఇచ్చాడు. అదేవిధంగా 15 మంది విద్యార్థులు తల్లిదండ్రులు మా టీచర్ల దగ్గరికి వచ్చేస్తే ఫోటో సెషన్ కూడా మనం ఇప్పుడు గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్ కోడి శ్రీనివాస్ సార్తో ఉన్నాము. అదేవిధంగా ఈ పాఠశాల ఆవరణలో సంక్రాంతి సందర్భంగా చేస్తున్న కార్యక్రమం ఎలా ఉంది ఫార్మాట్లో తెలుసుకుందాం. నమస్కారం సార్. ఈరోజు నాంపల్లి గాంధీజీ విద్యాసంస్థల్లో అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాల్ని చిన్నారులతో చేసుకోవడం అనేది జరుగుతుంది. మా పాఠశాలలో ప్రతి పండుగను విద్యార్థులు ఏ విధంగా జరుపుకోవాలి, అదేవిధంగా సాంప్రదాయాలు, మన సంస్కృతులు ఏ విధంగా ఉంటాయి, మనకు చిన్నప్పటి నుండే తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రతి పండుగ కార్యక్రమాలే మా విద్యా సంస్థల్లో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈరోజు చాలా చక్కగా విద్యార్థులు మీరందరూ చూస్తుంటే ఈ హరిదాసులు చక్కగా తయారై పాఠశాలకు వచ్చేసి సంక్రాంతి పండుగ కాలంలో హరిదాసుల ఊర్లలో ఏ విధంగా తిరుగుతారో ఆ విధంగా అలంకరించే విధంగా చాలా చక్కగా ఈరోజు వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు కూడా ముందుగా కృతజ్ఞతలు చేయాలి. వాళ్ళు చక్కగా తయారు చేసేసి పాఠశాల పంపించడం జరిగింది తల్లిదండ్రులు. ఈరోజు మా పాఠశాల విద్యార్థులకు సంక్రాంతి పండుగ విశిష్టతని చెప్పడం జరిగింది. ఈ సంక్రాంతి పండుగ రోజు అందరూ వాకిట్లో ముగ్గులు వేసుకొని గొబ్బెమ్మలు పెట్టేసి ఎంత చక్కగా అలంకరించుకుంటారు. ఆ విధంగా పాఠశాలలు ఈరోజు చాలా చక్కగా ముగ్గులతో విద్యార్థులు మొత్తం కూడా పాఠశాల టీచర్లు విద్యార్థులందరూ కూడా ముగ్గులు వేసి రంగవల్లుని మొత్తం చాలా చక్కగా వేసేసి పోటీన ఈరోజు ఈ ఒక పండుగ వాతావరణాన్ని గాంధీజీ విద్యా సంస్థల్లో మరి ఆ పండుగ వాతావరణం నెలకొల్పినటువంటి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, అదేవిధంగా మా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి ఈ పండుగ రోజు మనము కొత్త విద్యార్థులందరూ కూడా కొత్త దుస్తులు ధరించి చాలా చక్కగా వాళ్ళ పండుగ జరుపుకోవాలని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మరి రేగుపల్లలో ఫిబ్రవరి 29న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద జరిగే పోరు గర్జన సభకు డప్పులు కొట్టే కళాకారులు, చెప్పులు కుట్టే వృత్తిదారులు, పారిశుద్ధ కార్మికులు అందరూ పోరు గర్జన సభకు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుతూ గురువారం నల్గొండ పట్టణ కేంద్రంలోని స్థానిక బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షులు నరేందర్ మాదిగ మాట్లాడారు. ఫిబ్రవరి 29న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద జరిగే పోరు గర్జన సభకు డప్పులు కొట్టే కళాకారులు, చెప్పులు కుట్టే వృత్తిదారులు, పారిశుద్ధ కార్మికులు అందరూ పోరు గర్జన సభకు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుతూ గురువారం నల్గొండ పట్టణ కేంద్రంలోని స్థానిక బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షులు నరేందర్ మాదిగ మాట్లాడుతూ చాలని జీతాలతో బతుకుతూ గ్రామాలను శుభ్రంగా చేస్తున్న పారిశుద్ధ కార్మికులను పర్మనెంట్ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. కరోనా కష్టకాలంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా డాక్టర్లు, ఏఎన్ఎం, ఆశా వర్కర్ల సిబ్బందితో సమానంగా పారిశుద్ధ కార్మికులు సేవలు అందించారని తెలిపారు. వారి సేవలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి ప్రశంసించిన విషయం మనకు తెలిసిందేనని, స్వచ్ఛ భారత్కు అసలు రూపమైన పారిశుద్ధ కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. న్యాయమైన పై 2 డిమాండ్ల సాధన కోసం డప్పుచప్పు వృత్తిదారులు, పారిశుద్ధ కార్మికులు, మాదిగ ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నకరేకంటి అంజయ్య మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు కందిగంటి యాదగిరి మాదిగ, ఎంఆర్పీఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చింతా సైదులు మాదిగ, బొజ్జ ఏసు మాదిగ, నాగార్జునసాగర్ నియోజకవర్గ కన్వీనర్ ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు చింతా లక్ష్మణ్ మాదిగ, చెరుకుపల్లి శాంతకుమార్ మాదిగ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వెంటనే పర్మనెంట్ చేయాలి, పారిశుద్ధ కార్మికులను వెంటనే ఇవ్వాలి. చెప్పుకు డబ్బు 5,000 పింఛన్ ఇవ్వాలి. డబ్బు చెప్పుకు 5,000 పింఛన్ నాయకత్వం, నాయకత్వం. జై మాదిగా, జై మాదిగా. ఎక్కడికంటే అంజయ్య మాదిగా మాదిగ రిజర్వ్ ఏర్పాటు కమిటీ జాతీయ ఉపాధ్యక్షుడిని. ఈరోజు నల్గొండ జగ్జీవనరావు గారి చౌరస్తాలో ఎంఆర్పీఎస్ కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమం పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మారపేక నరేంద్ర గారు, రాష్ట్ర నాయకులు ఏసన్న గారు, మాదిగ ఎంఎస్ఎఫ్ జిల్లా నాయకులు స్వామి గారు, ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు కందికంటి యాదగిరి గారు. ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం డప్పులు చెప్పులు కుట్టే వృత్తిదారులకు 5,000 రూపాయల పింఛన్ ఇవ్వాలనే దాని మీద, అట్లాగే పారిశుద్ధ కార్మికులకు వెంటనే పర్మనెంట్ చేయాలనే దాని మీద ఈరోజు కరపత్రం రిలీజ్ కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు దళితులని ఏ రకంగానైతే మేము ఆదుకుంటాము, మేము వాళ్ళు కాపాడుతామని చెప్పిరో అదేవిధంగా ఈరోజు చెప్పులు కుట్టే డప్పులు కుట్టే మాదిగలకు తక్షణమే వాళ్ళకు పింఛన్ ఇవ్వాలి. అన్ని కుల వృత్తులకు పింఛన్ ఇచ్చే విధంగా మాదిగలకు కూడా చెప్పులు కుట్టే డప్పులు కుట్టే వారికి ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు నల్గొండ పట్టణ కేంద్రంలో మాది రేషన్ పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర శాఖ నుంచి ఈరోజు కరపత్ర ఆవిష్కరణ చేయడం జరిగింది. వివిధ మున్సిపాలిటీల్లో పనిచేసినటువంటి గ్రామీణ ప్రాంతాల్లో చేసినటువంటి మా యొక్క పేద వర్గాలైనటువంటి పారిశుద్ధ కార్మికులను ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నటువంటి వాళ్ళు తక్షణమే పర్మనెంట్ చేసి ఆ పేదలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు కరపత్ర ఆవిష్కరణ చేస్తూ ఉన్నాం. అదే పోరాటంతో రేపు జరగబోయేటువంటి ఫిబ్రవరి 29న కోరుకర్చన ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. ఆ సభకు వేలాది మందిగా తరలి వచ్చి ఈ యొక్క సభను విజయం చేయడం కోసం ముందు రావాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా వివిధ గ్రామాలలో ఉన్నటువంటి అన్ని కుల వృత్తులకు పింఛన్లు ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా మాది కులంలో ఉన్నటువంటి కుల వృత్తి అయినటువంటి డప్పులు కొట్టే వాళ్లకు, చెప్పులు కుట్టే వాళ్లకు 5,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలని డిమాండ్లతో మేము ఈ పోరాటం చేస్తూ ఉన్నాం. తక్షణమే రేవంత్ రెడ్డికి మాదిగల పక్షాన ప్రేమ ఉంటే తక్షణమే పారిశుద్ధ కార్మికులు వివిధ హోదాలలో వాళ్ళ రోడ్లు కానీ అన్ని శుభ్రం చేసి వీళ్ళకి అందిస్తున్నటువంటి పారిశుద్ధ కార్మికులను పర్మనెంట్ చేసే అవకాశం ఉంది కాబట్టి చేయాలని న్యాయమైన డిమాండ్ కాబట్టి మేము అడుగుతా ఉన్నాం. గురువారం వివేకానంద జయంతి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక శ్రీ రామకృష్ణ విద్యాలయంలో ప్రిన్సిపాల్ బండి రాజుల శంకర్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గురువారం వివేకానంద జయంతి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక శ్రీ రామకృష్ణ విద్యాలయంలో ప్రిన్సిపల్ బండిరాజుల శంకర్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకుని విద్యాభ్యాసం చేయాలని తెలిపారు. విద్యార్థులకు, యువకులకు స్వామి వివేకానంద ఆదర్శమని, వివేకానంద మాటలను ఆచరించిన వారు తప్పనిసరి జీవితంలో తాము అనుకున్నది సాధించగలుగుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ తరిగొప్పుల రమేష్, ఆచార్యులు జూకంటి సిద్ధులు, నారగొని భీమేష్, బొడ్డు రమేష్, గుగ్గిళ్ల జయమ్మ, మామిడిశెట్టి వాణిశ్రీ, కడారి పరమేశ్వరి, కాయితి అన్నపూర్ణ, గుండు లలిత, అంబాల ప్రసన్నలక్ష్మి, పెండం విజయభవాని, అప్పల స్వరూప, మైలబోయిన పావని, ఆత్మకూరి దీపిక, ఎనంగదుల కవిత, యానాల సరస్వతి, వంగపల్లి శ్వేత, పిడిశెట్టి భవాని, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
హెడ్లైన్స్ మరోసారి. పట్టణ ప్రాంతాలలో పార్కుల ఆవశ్యకత ఎంతో ఉందన్న మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. ఒడ్డే ఒబ్బన్న జయంతి ఉత్సవాలలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ అబగని రమేష్ గౌడ్. పజ్జూరు గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించిన తిప్పర్తి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బద్దం సుధీర్. రక్తదానం ప్రాణదానంతో సమానమన్న ఐఎంఏ నీలగిరి అధ్యక్షులు డాక్టర్ అనితారాణి. త్రినేటి విద్యా సంస్థలలో ఘనంగా భోగి సంక్రాంతి సంబరాలు. నాంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన జెడ్పీటీసీ వెలుగొడ్డి వెంకటేశ్వర రెడ్డి. కార్మికులకు అండ ఏఐటీసీ జెండా అన్న పల్లా దేవేందర్ రెడ్డి. ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్. అడ్డాకలితో పస్తులుంటున్న పేద ప్రజలకు అన్నదానం నిర్వహించడం అభినందనీయమన్న సుధాకర్ పీవీసీ అధినేత నీలా వాసుదేవ్. టీఎన్జీ యూనియన్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు. నాంపల్లి మండల కేంద్రంలోని గాంధీజీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. ఫిబ్రవరి 29న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద జరిగే పోరుగర్జన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన మారపాక నరేందర్ మాదిగ. విద్యార్థులు వివేకానందుని ఆదర్శంగా తీసుకోవాలన్న బండిరాజుల శంకర్. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.